హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ వల్ల మనకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, తర్వాత దీనిలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత దీనిలో డిపాజిట్ లిమిట్ ఎంత ఉంటుంది, మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా మనం ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అవుతుంది, తర్వాత దీనిలో వడ్డీ రేట్లు ఎలా ఇస్తున్నారు, తర్వాత ఒకవేళ మనం ఏదైనా సంవత్సరంలో ఏదైనా నెల మనం కట్టకపోతే ఏమవుతుంది, పెనాల్టీ ఎంత ఉంటుంది, మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చా, తర్వాత లోన్ ఫెసిలిటీ మనం కట్టిన అమౌంట్ పైన లోన్ ఏమైనా ఇస్తారా, తర్వాత మధ్యలో అవసరమైతే పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చా, లేదు మనం కట్టలేకపోతే ఇంకా కంప్లీట్గా ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎటువంటి కండిషన్స్లో చేసుకోవచ్చు, తర్వాత దీనిపైన మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత క్యాల్కులేషన్స్ టేబుల్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మన చేతికి ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనకు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఏంటంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ అష్యూర్డ్ రిటర్న్స్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది, ఇది మార్కెట్తో లింక్ అయి ఉండదు, ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే ఉంటాయి. మనకి ఎంతైతే వడ్డీ చెప్పారో ఆ వడ్డీ ప్రకారం మనకు ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఈ నెల 2000 ఉన్నాయనుకోండి, 2000 పెట్టవచ్చు. నెక్స్ట్ నెల 5000 ఉన్నాయనుకోండి, 5000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ నెక్స్ట్ నెలలో మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1000 రూపాయలు. అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనే దాన్ని పక్కన పెడితే మనకు ఒక లిమిట్ ఉంటుంది, మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అని. ఆ లిమిట్ దాటకుండా మీరు ఎన్నిసార్లైనా ఎంత అమౌంట్, తక్కువ అమౌంట్ కావచ్చు, ఎక్కువ అమౌంట్ కావచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, లేదా ఒకేసారి లంసమ్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే మనకు కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ట్రిపుల్ బెనిఫిట్ అనమాట. ఎగ్జామ్ట్ అంటే మనకు వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ ఉండదు, తర్వాత మనకు ఫైనల్గా తీసుకునే మెచ్యూర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ ఉండదు, తర్వాత 80 కింద మనం దీన్ని చూపించుకోవచ్చు. సో టోటల్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ పైన మనకు 25% వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ 10 years, మనకి దీనిలో మామూలుగా అయితే 15 years ఉంటుంది. మీరు ఇంకా అవసరం లేదు, అమౌంట్ ఇంకొంచెం రోజులు పెట్టుకుందాం అంటే మీరు ఇంకొకసారి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఇంకొక 5 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది అడ్వాంటేజెస్. నెక్స్ట్ దీనిలో డిసడ్వాంటేజ్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ప్రీమేచర్ క్లోజర్ విషయానికి వస్తే మనకు దీనిలో కంప్లీట్గా పీరియడ్ వచ్చేసి 15 years అనుకున్నాము. సో మనకి మధ్యలో అవసరమయ్యి మనం కట్టలేని పరిస్థితుల్లో మనం ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేంటంటే ఓన్లీ ఆఫ్టర్ 5 years అనమాట. అకౌంట్ ఓపెన్ చేసిన 5 years తర్వాత మాత్రమే మీరు ప్రీమేచర్ క్లోజర్ చేసుకోగలరు, అంతకంటే ముందు మీరు ప్రీమేచర్ క్లోజర్ చేసుకోలేరు. తర్వాత రెస్ట్రిక్షన్ ఆన్ ఎర్లీ విత్డ్రాల్స్. ఒకవేళ మీకు అమౌంట్ అవసరమైందనుకోండి, ముందు మీరు విత్డ్రా చేసుకోవాలి, పార్షల్ విత్డ్రాల్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోలేరు అనమాట. అది చేసుకోవాలంటే అట్లీస్ట్ 5 years అయితే ఉండాలి. మనకు 6 years నుంచి మనం ఒక 50% వరకు, అంటే 5 years వరకు మీకు ఏదైనా అమౌంట్ అవసరమైతే పార్షల్ విత్డ్రాల్ చేసుకోలేరు. 5 years తర్వాత మీరు 50% అమౌంట్ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేసింటారో దాంట్లో 50% అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాక్ ఇన్ పీరియడ్, ఇది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇది మనకు 15 years ప్లాన్ కాబట్టి 15 years వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వచ్చే లాభం ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో దాన్ని పొందాలంటే 15 years అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే సరిపోతుంది, కానీ షార్ట్ టర్మ్స్లో అంటే ఒక 5 yearsకి 10 yearsకి మనకు అమౌంట్ కావాలి అని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది పనిచేయదనమాట. నెక్స్ట్ లిక్విడిటీ. ఇది ఎందుకంటే ఇది లిక్విడ్ ప్రోడక్ట్ కాదు, ఎందుకంటే మనం చెప్పుకున్నాము లాంగ్ టర్మ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే వెంటనే, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ క్లోజ్ చేసి మనం అమౌంట్ తీసుకుంటాము. కానీ ఇది అలా కాదు, మనకు అవసరమైనప్పుడు వెంటనే లిక్విడిటీ రూపంలో దొరకదనమాట. మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ పార్షల్ విత్డ్రాల్ చేసుకోవాలంటే కూడా మనం 5 years వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదా ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవాలంటే కూడా మనం 5 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఎన్ఆర్ఐస్కి, తర్వాత హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి, ట్రస్ట్లకు, తర్వాత కొన్ని ఎంటిటీస్కి, ఇటువంటి వాటికి మనకి ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోలేము. నెక్స్ట్ లిమిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకి లిమిట్ ఉంటుంది, మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలని. మ్యాక్సిమం ఒక సంవత్సరానికి వచ్చేసి 1,50,000 రూపాయల వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారో, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది ఫ్లెక్సిబుల్ అంత బెనిఫిట్ ఏం కాదు. లిమిట్ 1,50,000 రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి సో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది యూజ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ లిమిట్ ఆన్ ఓనర్షిప్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే పీపీఎఫ్లో ఒక పర్సన్ ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేస్తారు, మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి లేదనమాట. ఓన్లీ ఒక పర్సన్ని ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఇవి డిసడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చూస్తే, సో సింగిల్ అడల్ట్
సింగిల్ అడల్ట్ ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత మైనర్ తరపున గార్డియన్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం చెప్పుకున్నాము ఒక పర్సన్ ఒక అకౌంట్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి, దీనిలో జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవడానికి లేదు. తర్వాత మనం చెప్పుకున్నాము ఎన్ఆర్ఐస్కి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్కి, ట్రస్ట్ ఎంటిటీస్ ఇటువంటి వాళ్ళు ఈ పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోలేరు, ఓన్లీ ఇండివిజువల్స్ అయితే ఓపెన్ చేసుకుంటారు. నెక్స్ట్ దీనిలో డిపాజిట్ లిమిట్ చూసుకుందాము. సో మినిమం వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 500 రూపీస్ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి సంవత్సరానికి 1,50,000 రూపాయలు. సో మనం ఇక్కడ ఏంటంటే మనకు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ మనం లంసమ్గా కట్టుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ ఈ నెల 5,000 ఉందనుకోండి, 5,000 కట్టుకోవచ్చు. వచ్చే నెల 2,000 ఉందనుకోండి, 2,000 కట్టవచ్చు. ఆ నెల 1,000 రూపాయలు ఉందనుకోండి, 1,000 రూపాయలు కట్టవచ్చు. ఇలా మీరు ఎంత అమౌంట్ అయినా కట్టవచ్చు, కానీ ఈ టోటల్ అమౌంట్ ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలకు మించకూడదు అనమాట. ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు ఉంది పీపీఎఫ్లో. అదేవిధంగా మనకు సుకన్య సమృద్ధి యోజనలో కూడా ఉంది. మనకు చాలామంది క్వశ్చన్స్ వేస్తుంటారు ఛానల్లో వీడియో కింద, మీ నెల 2,000 కడతాము, వచ్చే నెల 1,000 కట్టొచ్చా అని ఎన్నిసార్లు చెప్పాము. ఇదే కాన్సెప్ట్ అనమాట. చాలా రిపీటెడ్గా చెప్తున్నాము ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీరు మైనర్ తరపున ఒక అకౌంట్ ఓపెన్ చేసింటారు, మీ తరపున ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు అనుకోండి. ఈ రెండింటిని కలిపి కూడా మనకు 1,50,000 రూపాయలు మించకూడదు. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఇద్దరికి కలిపి, అంటే మైనర్ తరపున అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి, ఇండివిజువల్ పర్సన్కి అంత కలిపి 1,50,000 రూపాయలకు మించకూడదు. నెక్స్ట్ డిపాజిట్ డ్యూరేషన్ మీరు 15 సంవత్సరాలు అయితే అమౌంట్ కడుతూ ఉండాలి, ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ మనకు ప్రజెంట్గా 1వ తేదీ 10వ నెల నుంచి మనకు 7.1%. ఇక్కడ ఏంటంటే ఈ పీపీఎఫ్ సంబంధించి మీరు బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వడ్డీ రేట్లు అయితే డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. పోస్ట్ ఆఫీస్లో మనకి ప్రతి 3 నెలలకు మనకు ఈ వడ్డీ రేట్లు అయితే అనౌన్స్ చేస్తుంటారు. సో ప్రజెంట్గా ఈ వడ్డీ రేట్ అనేది అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 7.1%. ప్రీవియస్ కూడా అంతే ఉంది. ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా అలా కాన్స్టెంట్గా కూడా ఉండొచ్చు. సో మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మన అకౌంట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు అమౌంట్ కట్టాలి, మనం నెల కడుతుంటే ఎప్పుడు కట్టాలి, ఒకవేళ సంవత్సరానికి ఒకసారి కడుతుంటే ఎప్పుడు కట్టాలి అని చూస్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి వెబ్సైట్లోకి వెళ్తే ఈ పీపీఎఫ్ స్కీమ్ కింద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఫిఫ్త్ డే ఆఫ్ మంత్ అనమాట. అంటే 5వ తేదీ లోపల మీరు కడితే, ఏదైతే ఒక నెల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ 5వ తేదీ లోపల మీరు కడితే ఆ మంత్కి సంబంధించిన వడ్డీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ మీరు 6వ తేదీ 7వ తేదీ ఆ తర్వాత ఎప్పుడు కట్టినా ఆ మంత్ క్యాలిక్యులేట్ అవ్వదు అనమాట. ఒకవేళ మీరు మంత్లీ కడుతున్నారు అనుకోండి, లేదా ఒకవేళ మీరు ఇయర్లీ కడుతున్నారు అనుకోండి, April 1st to April 5th లోపల కడితే మీకు ఆ ఇయర్ మొత్తము కౌంట్ అవుతుంది. నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ అకౌంట్. మీరు ఒకవేళ అమౌంట్ కడుతూ ఉంటారు ఏదైనా ఒక సంవత్సరం, మనం చెప్పుకున్నాము మినిమం లిమిట్ 500 రూపీస్ అనేసి. సో ఒక సంవత్సరంలో మీరు మినిమం 500 రూపీస్ కూడా కట్టలేదు అనుకోండి, అప్పుడు ఆ అకౌంట్ అది డిస్కంటిన్యూ అవుతుంది. డిస్కంటిన్యూ అయిన అకౌంట్ని మీరు మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు 50 రూపీస్ ఫైన్ కట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మీరు ఈవెన్ 500 రూపీస్ కూడా కట్టలేదు అనుకుందాం. సో ఈ ఇయర్ మీరు 500 కట్టాలి. లాస్ట్ ఇయర్ మీరు 500 కట్టలేదు కదా, ఆ 500 + 50 రూపీస్ ఫైన్ ఇది అంతా కట్టి దాన్ని కట్టిన తర్వాత మళ్ళీ ఇయర్ 500 కడితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అంటే లాస్ట్ 1 year కట్టిండము, లేదా లాస్ట్ 2 years కట్టిండము, లేదా లాస్ట్ 3 years కట్టిండాము కదా, ఈ అమౌంట్ ఇప్పుడు ఎంతైతే కడుతున్నామో నెక్స్ట్ ఇప్పుడు కడుతున్న అమౌంట్ మనం చెప్పుకున్నాము 1,50,000 రూపాయలకు మించకూడదు అనేసి. సో ఇప్పుడు మీరు కడుతున్న పెండింగ్ ఇయర్స్ అమౌంట్, ఇప్పుడు ప్రజెంట్గా కడుతున్న ఈ ఇయర్ అమౌంట్, ఈ ఇయర్ కడుతున్నారు కాబట్టి ఆ 3 సంవత్సరాలు ప్లస్ ఈ ఇయర్, ఈ 4 సంవత్సరాల లిమిట్ కూడా మీకు 1,50,000 రూపాయలకు మించి కట్టకూడదు. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ చూస్తే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంతైతే అమౌంట్ కట్టింటామో ఆ అమౌంట్ పైన మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఎప్పుడు ఇస్తారు మనకు 1 year తర్వాత, అదేవిధంగా లాస్ట్లో మెచ్యూరిటీ టైం వస్తుంది కదా, బిఫోర్ 5 years అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు కట్టిన అమౌంట్లో 25% వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకసారి మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లోన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రీపే చేసిన తర్వాత సెకండ్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు వడ్డీ రేట్ ఎలా ఉంటుంది అని చూస్తే ప్రజెంట్గా మనకు పీపీఎఫ్ కింద 7.1% ఇస్తున్నారు. సో మీరు తీసుకున్న అమౌంట్ అనేది 36 నెలల లోపల కట్టారనుకోండి, అప్పుడు మీకు 1% ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, అంటే 8.1% అనమాట. ఒకవేళ మీరు తీసుకున్న అమౌంట్ అనేది 36 నెలల కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు 6% ఫర్ ఆనం పడుతుంది. సో 7.1% + 6% = 13.1% అనమాట. నెక్స్ట్ దీంట్లో పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. ఆఫ్టర్ 5 years మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 years మీకు పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. అదేంటంటే మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో దానిలో 50% అమౌంట్ అనేది మీరు పార్షియల్ విత్డ్రాల్ అయితే చేసుకోగలరు. నెక్స్ట్ మెచ్యూరిటీ పీరియడ్ వస్తే మనకు మెచ్యూరిటీ అనేది 15 years ఉంటుంది. 15 years తర్వాత మీరు ఈ అకౌంట్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇంకొక 5 years వితౌట్ డిపాజిట్స్, తర్వాత విత్ డిపాజిట్స్ అనమాట. అంటే మీకు అమౌంట్ అవసరం లేదనుకోండి, ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు సంవత్సరం అమౌంట్ కడుతున్నాం కదా, ఆ 5 years కూడా కట్టాలంటే కట్టొచ్చు, లేదా కట్టకుండా అలాగే వదిలేయచ్చు. మీరు అకౌంట్ ఎక్స్టెన్షన్కి ఓకే చేసింటారు, ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అవసరం ఏందనుకోండి, అప్పుడు మీరు అమౌంట్ తీసుకోవచ్చు. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో
విత్డ్రావల్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ అప్ టు 60% ఆఫ్ బ్యాలెన్స్. అంటే మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, 6 లక్షల రూపాయలు మీరు 1 ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయినారు అనుకోండి, అప్పుడు ఆ తర్వాత అకౌంట్ కంటిన్యూ అవుతుందా, అమౌంట్ ఎవరికి ఇస్తారని చూస్తే సో నామినీ లేదా లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అకౌంట్ ఇంకా కంటిన్యూ చేయలేరు అనమాట. అప్పటి వరకు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేసింటారో, అంటే ఇప్పుడు ఈ నెల చనిపోయాను అనుకోండి, అంతకంటే ముందు నెల ప్రీవియస్ నెల ఏదైతే ఉందో అంతవరకు అతనికి ఎంత వడ్డీ వచ్చింది, ఎంత క్యాలిక్యులేట్ అయిందో అని చూసి ఈ నెల వరకు మనకి అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేసి సెటిల్మెంట్ చేసి అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమేచర్ క్లోజర్. మనం ఇంకా కొన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత ఇంకా మనం కట్టలేము, 15 years టైం పీరియడ్ వరకు మనం అంత మ్యాక్సిమం పీరియడ్ కట్టలేము, మనకు అమౌంట్ అవసరం ఉందనుకుంటే ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చు. 5 years తర్వాత మీరు ప్రీమేచర్ క్లోజర్ అయితే చేసుకుంటారు, కానీ నార్మల్ కండిషన్స్లో చేసుకోలేరు. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతనికి చాలా పెద్ద డిసీజ్ అయి రావడము, లేదా ఇంకా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా రెసిడెంట్ స్టేటస్ మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇంకొక దేశానికి ఎన్ఆర్ఎస్గా మారినప్పుడు, అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ప్రీమేచర్ క్లోజర్ చేసుకుంటాము. నార్మల్ కండిషన్స్లో చిన్న చిన్న రీజన్స్కి అయితే మనం చేసుకోలేము అనమాట. ఒకవేళ మీరు ప్రీమేచర్ క్లోజర్ చేసుకున్నారనుకోండి, మనకు 1% వడ్డీ అయితే పడుతుందన్నమాట. సో మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటామో ఆ అమౌంట్ పైన 1% డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మన చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాము, త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయనేసి. సో 80C కింద మనం 1,50,000 రూపాయలు చూపించుకోవచ్చు. తర్వాత వడ్డీ పైన ఎటువంటి ట్యాక్స్ ఉండదు. తర్వాత మెచ్యూర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ ఉండదని చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది మనకు మెచ్యూరిటీ తర్వాత అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల 500 రూపాయలు కట్టారనుకోండి, అంటే మీరు సంవత్సరానికి మీరు 6,000 కట్టినట్లు అవుతుంది. మీరు వచ్చే వడ్డీ 7.1% అనుకున్నాము. సో టోటల్గా మీరు 15 years కలిపి 90,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే వడ్డీ వచ్చేసి 67,785. సో మెచ్యూరిటీ తర్వాత 1,57,785 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు నెల 1,000 రూపాయలు కడితే మీరు 7.1% వడ్డీ ప్రకారం మీరు కట్టిన అమౌంట్ 1,80,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ 1,35,000 అవుతుంది. సో టోటల్గా మీకు మెచ్యూరిటీ తర్వాత 3,15,000 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నెల 5,000 కట్టారనుకోండి, మీరు కడుతున్న అమౌంట్ ఏమో 9 లక్షలు అవుతుంది. 10 సంవత్సరాలకి మీకు వచ్చే వడ్డీ ఏమో 6,77,000 అవుతుంది. సో టోటల్గా మీకు మెచ్యూరిటీ తర్వాత అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపితే 15,77,000 అవుతుంది. ఒకవేళ మీరు నెల 10,000 కట్టారనుకోండి, మీరు కడుతున్న అమౌంట్ ఏమో 18 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 13,55,000 అవుతుంది. సో అసలు ప్లస్ వడ్డీ మెచ్యూరిటీ తర్వాత మీకు 31,55,000 అయితే వస్తుంది. ఒకవేళ మీరు నెల 12,500 కట్టారనుకోండి, సో మీరు నెల 12,500 కడితే ఒక సంవత్సరానికి మీకు 1,50,000 రూపాయలు కట్టినట్లు అవుతుంది. సో మనం చెప్పుకున్నాము మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,50,000 రూపాయలు. సో 1,50,000 రూపాయలు మనం మించకుండా మనం కట్టాలన్నమాట. సో మీరు 12,500 కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 22,50,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 16,94,000 అవుతుంది. అసలు వడ్డీ మొత్తం కలిపితే మీకు మెచ్యూరిటీ తర్వాత 39,44,600 రూపాయలు అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.